హే గాయ్స్! ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ మటన్ బిర్యానీ ఇంట్లో చేశాను. ఎందుకంటే ఇక్కడ యూఎస్ఏలో మటన్ బిర్యానీ అస్సలు బాలేదు బయట టేస్ట్. సో ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని కుక్కర్లో ఫస్ట్ వేసుకున్నాను. దీంట్లో సరిపడంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, క్యుమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవి ఫస్ట్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి కలుపుకుని. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. అండ్ ఇంకా పచ్చిమిర్చి మీకు రుచికి సరిపడంత మిర్చి వేసుకోండి. ఇంకా దీంట్లో నిమ్మరసం పిండుకోవాలి. నేను ఒక హాఫ్ నిమ్మరసం పిండుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇంకేంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. నేను ఇలా ప్యాకెట్ తీసుకున్నా ఫ్రైడ్ ఆనియన్స్. 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా అవకాడో ఆయిల్ ఏమో ఒక 1/4 కప్ వేసుకున్నాను అనమాట. దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్. మ్యారినేట్ చేసుకున్నాక ఏంటంటే పొయ్యి మీద ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. 6 విజిల్స్ రావాలి. ఈలోపు పక్కన ఎసరు పెట్టుకోవాలి రైస్ కుక్ చేయడానికి. ఇందులో హోల్ గరం మసాలా వేసుకున్నాను. గీ, ఆయిల్ వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలన్నమాట. ఈలోపు మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఒక గ్లాస్లో తీసుకున్నాను గ్రేవీని. ఇంకా మంచిగా మసులుతుంది కదా, దీంట్లోకి రైస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 80% కుక్ అవ్వాలి. బిర్యానీ డేక్షా తీసుకున్నాను అనమాట. అందులోకి మటన్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా రైస్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. పైనుంచి కర్రీ తీసాం కదా అది వేసుకోవాలి. అలానే కుంకుమ పువ్వు వాటర్ వేసుకున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా, గీ వేసుకోవాలి పైనుంచి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్. దీన్ని దమ్ పెట్టుకోవాలన్నమాట. నేను కింద ప్యాన్ పెట్టుకొని దమ్ పెట్టుకున్నాను ఒక 25 మినిట్స్ అంతే. సూపర్ యమ్మీ టేస్టీగా వచ్చింది నిజంగా. అంతేనండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.